హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ బిర్యానీ రెసిపీని ప్రెషర్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లోనే అనమాట. బిర్యానీ అంటేనే చాలా ఫేమస్ కదా, అయితే ఇందులో చాలా డిఫరెంట్ వెరైటీస్గా బిర్యానీ చేసుకోవచ్చు. ఈసారి ఇలా నేను చెప్పిన విధంగా చికెన్ బిర్యానీని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ ఒక బౌల్లో 2 గ్లాసెస్ దాకా బియ్యం తీసుకొని వాటర్ పోసి ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ బుల్లెట్ రైస్ తీసుకున్నానండి, మీకు నచ్చిన రైస్తో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. మళ్ళీ వాటర్ పోసి ఒక 30 మినిట్స్ పాటు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. తర్వాత 1 కిలో చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ దాకా కారం, అలాగే 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, ఒక 2 లేదా 3 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఒక 3 టేబుల్ స్పూన్ దాకా పెరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో చికెన్ పీసెస్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చికెన్కి అంతా కూడా మసాలా పట్టించాక మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఈ చికెన్ బిర్యానీని నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కుక్కర్లో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసి వేడయ్యాక లవంగాలు, దాల్చిన చెక్క, హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసి మీడియం ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేగాక ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటాసు, అలాగే 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకొని టమాటాస్ని మెత్తగా ఉడకనివ్వాలి. టమాటా మెత్తగా ఉడికాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ యాడ్ చేసి చికెన్ నుండి వచ్చే వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలి. ఇలా చికెన్ నుండి వచ్చిన వాటర్ అంతా కూడా ఇంకిపోయాక ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ దాకా బిర్యానీ మసాలా కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనాను కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. మనం తీసుకున్న 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల దాకా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కొద్దిగా నెయ్యి యాడ్ చేసి అలాగే సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి పైన విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ. ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.